మరి ఇంట్లో పెద్దవాళ్ళం మేమెందుకు? మాకంటూ ఏ మర్యాద లేదా? ఏ మాతో ఒక మాట చెప్తే నీ రాజ్యాలేమైనా కూలిపోతాయా? అసలేమనుకుంటున్నావు నువ్వు? నువ్వేం చేసినా మేము తలూపి పొగుడతాం అనుకుంటున్నావా? మీనా, తను చదువుకోవడానికే కదా వెళ్ళింది. నువ్వెందుకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నావు? బంగారి, నువ్వు వెళ్ళమ్మా. హా? ఏమండి, ఒక ఇంటి కోడలు రోజు 10 గంటల తర్వాత ఇంటికి వస్తుంటే ఏమన్నా బాగుంటుందా? చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మీనా, వర్షిణి రోజు లేటుగానే వస్తుంది. ఏ రవి కూడా చాలా వరకు లేటుగానే వస్తాడుగా. వాళ్ళెవర్నీ ఇంతవరకు ఒక్క మాట అడిగిందే లేదు. మరి బంగారిని ఎందుకు ప్రత్యేకంగా అడుగుతున్నావు? తనని ఎందుకత్తయ్య అంత సపోర్ట్ చేస్తున్నారు? తన వయసులో నేను ఇలా బయట తిరుగుతుంటే నన్ను మీరు అస్సలు ఊరుకునేవారా? తనని అడగడం మానేసి మీరు నన్ను అడుగుతారేంటి? ఇది మా అత్తా కోడళ్ళ విషయం అత్తయ్య. మీరు కావాలంటే తన్ని ఎలవ్ చేయొచ్చు, కానీ నేను ఇదంతా అసలు యాక్సెప్ట్ చేయను. మీనా, నీ సమస్య ఏంటేనే నాకు అర్థం కావట్లా. బంగారి విషయంలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నీ బిహేవియర్ చూస్తుంటే నీ మీద నాకే కోపం వస్తోంది. దయచేసి ఇలా చేయకు. ఛ! భార్య 10 గంటల తర్వాత వస్తుంది. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అని ఏదో ఒకటి అడగాలి కదా. కొంచెం అయినా కన్సర్న్ ఉంటే కదా. రవి సార్, మన డాబా గార్డెన్ బ్రాంచ్ ఉంది కదా, అక్కడ సూపర్వైజర్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందని ఆయన పాటికి వెళ్ళిపోయారు సార్. ఇంకా నేను రావడం లేదు అని చెప్పేశారంట. తనకి బదులు వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. తర్వాత మన గాజువాక బ్రాంచ్లో చిమ్నీ ఇష్యూ ఒకటి ఉంది అని చెప్పారు. నేను అది సెట్ చేయమని ఒక అతనికి చెప్పేశాను. మార్నింగ్కి సెట్ అయిపోతుంది. అలాగే ఈ మంత్ GST అంతా కట్టామని చెప్పాను. ఫైల్ రేపు మార్నింగ్ మీ టేబుల్ మీద ఉంటుంది. ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను అది చెక్ చేశాను, అందులో మిస్టేక్ ఏం లేదు. అయినా సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? సార్, కంపెనీలో మీరు ఒక ఎంప్లాయీ కదా, మీతో నేను చెప్పే తీరాలి కదా. తర్వాత మిమ్మల్ని అడగకుండా చేశాను అని మీరు దానికి కోపడితే? ఇదిగో చూడు, నాతో నువ్వు అసలు మాట్లాడనే వద్దు. ఓహో, ఇంటికొచ్చాక కూడా ఆఫీస్ గురించి మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఓకే ఓకే, బోర్ కొడుతుంది. అయినప్పటికీ మీకు ఇది అప్డేట్ చేయాలి కదా అని చేశాను. రవి సార్, ఒకవేళ మన కుటుంబం గొడవపడి విడిపోకుండా ఉండుంటే మీ అత్త కూతురుగా మీకు నా మీద లవ్ ఉండేది కదా. ఏంటి రవి సార్, నేను మా అమ్మని అడిగాను. చిన్న వయసు నుంచే మీరు అత్త అత్త అని మా అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవారంట కదా రవి సార్. ఈ అత్తంటేనే మీకు అంత ఇష్టం ఉంటే అత్త కూతురైన నా మీద మీకు లవ్ వచ్చుండేది కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? లేదు రవి సార్, మన ఊర్లో వరసైన వాళ్ళని లవ్ చేయడం సహజమే కదా. అది మాత్రమే కాదు రవి సార్, మీ నాన్నకి మా అమ్మకి ఉన్న బాండింగ్కి చిన్న వయసులోనే మీకు నేను, నాకు మీరు అని మాట్లాడేసుకుని ఉంటారు. అయ్యో, మన లవ్ ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది. కానీ మన ఇంట్లో జరిగిన సమస్య వల్ల నా లవ్ చూపించడానికి లేకుండా పోయింది. ఏయ్, ఏంటి ఇన్ని రోజులు నీ ట్రయల్స్ వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు అత్త కూతురు మామ కూతురు అని వరుసలు కలపడానికి ట్రై చేస్తున్నావా?
ఇగో చూడు, నువ్వు వేసే డ్రామాలన్నీ నాకు తెలుసు. ఈ జన్మలోనే కాదు, ఇంకెన్ని జన్మలెత్తినా నువ్వు నా పక్కన కూడా నిలబడలేవు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి, నన్ను చూస్తుంటే వీక్ పర్సన్ లాగా కనబడుతున్నానా? హ్, ఛాన్సే లేదు. నిన్ను చూస్తున్నప్పుడంతా నువ్వు చెప్పిన అబద్ధం, చేసిన ద్రోహమే నా మైండ్లో నడుస్తూ ఉంటుంది. నీ మీద నాకు జాలి, కన్సర్న్, పాసం ఉండింది. ఎప్పుడు నువ్వు నన్ను మోసం చేసావని తెలిసిందో అప్పుడే అదంతా చచ్చిపోయింది. ఇలా కలలకంటూ కూర్చోకుండా తొందరగా ఇంట్లో నిజం చెప్పి ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే పంచుడు. ధైర్యంగా ఉండు బంగారే. ముందు నిజం తెలియనప్పుడు కూడా నీ మీద కోపంగానే ఉన్నాడు. హ్మ్, ఇప్పుడు నిజం తెలిసి కోపంగా ఉన్నాడు. ఈ కోపం అంతా ఒకరోజు ప్రేమగా మారుతుంది. నమ్మకంతో ఉండు, అంతా మారుతుంది. హ్మ్. రవి, ఏంటి జాను? ఒక్క నిమిషం ఉండు, బంగారి వస్తోంది. బంగారి, జాన్సమ్మ? రా, కారెక్కు. ఆ, లేదు జాన్సమ్మ, నాకొక పనుంది. మీరు ముందు వెళ్ళండి, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. ఏం పని? క్లాస్కే కదా వెళ్తున్నావు? అవును జాన్సమ్మ. మేం వెళ్లే దారిలో నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతాం. వద్దు జాన్సమ్మ, పర్లేదు, నేను క్యాబ్లో వెళ్తాను. జాను, తను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తా అంటుంది కదా, తను ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? రవి, బంగారి మనతో పాటు రావడంలో నీకేంటి ఇబ్బంది? చచ్చా, అలాంటిదేం లేదు. తన కంఫర్ట్ కోసమనే చెప్పాను నేను. అదంతా ఏం లేదు. బంగారి, రా వెళ్దాం. బండెక్కు. వద్దు జాన్సమ్మ, క్యాబ్. కార్ ఎక్కమని చెప్తున్నాను కదా. ఏంటి బంగారి, అమ్మా, ఎప్పుడు అనుకున్నావు? అదే, ఎప్పుడు అకాడమిక్లో చేరాలి అని అనుకుంటున్నావు అని. అంటే అమ్మా, నేను చాలా రోజులుగానే అనుకుంటున్నాను. సరైన టైం రాలేదనిపించింది. ఇప్పుడు మావయ్య రికవర్ అయ్యారు కదా, ఆయన కూడా మన కంపెనీకి సపోర్టివ్గా ఉన్నారు. నాకు కొంచెం పని తగ్గింది. ఆ టైంని యూజ్ చేసుకుందామనే అమ్మా. వెరీ గుడ్ బంగారి.